భగవద్గీత బుర్రకథ గానము పాడిన వారు దివాకర్ల సిస్టర్స్, శ్రీమతి గుడిసు హైమావతి, శ్రీమతి రాళబండి లక్ష్మీకాంతం, శ్రీమతి ఆచంట కాశీ అన్నపూర్ణ. మేము ఎప్పుడో చిన్నతనంలో ఈ బుర్రకథ నేర్చుకున్న గురువులు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు, కనుక వాళ్ళ పాదాభివందనములు. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధభూమిలోకి ప్రవేశించినప్పుడు ఇరువైపులా సైన్యాన్ని చూడాలని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తాడు, ఎవరెవరితో పోరాడాలో ముందుగా తెలుసుకోవాలని. అటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఆ అర్జునుడి రథాన్ని మధ్యలో ఆపుతాడు. అప్పుడు అతను తన తాతలు, ముత్తాతలు, పినతండ్రులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు అందరినీ చూసి వీరందరినీ చంపి నేను రాజ్యాన్ని ఎందుకు సంపాదించుకోవాలి అని తను నిస్సహాయుడైపోయి నేను యుద్ధం చేయను అని శస్త్రబాణాలు వదిలేస్తాడు. అప్పుడు అర్జునుడు ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఆ సమయంలో చెప్పినటువంటి గీత ఇదే భగవద్గీత. భగవద్గీతో ధ్యాన విహారము భక్తిని నార్పగా పరుగున రండి. భగవద్గీతో ధ్యాన విహారము భక్తిని నార్పగా పరుగున రండి. సొగసుగదానిని చూడగనయ్యడు సులువగు త్రోవను చూపెదమండి. సులువగు త్రోవను చూపెదమండి. భారత యోధపు పరిసర భూముల బయలుదేరిన భాగ్యం బండి. ధీరుడు వ్యాసులు స్థిరముగా నాటిన దివ్యోద్యాన క్షేత్రము సుండి. రహిణిల కృష్ణుడు రక్తితో పాధుని రథము నడిపిన రంగం బండి. ఇహ పర సుఖకర హేతుభూతముల నెన్నియాలడు పన్నినదండి. ఇలపై నది 10 యౌయకరముల పరిమితి రాజులు నండి. సలలితము గనట 7 శతంబుల సదృశంబులు చలగును రండి. ఎప్పుడు వాడని పువ్వులు సుండి ఎప్పుడు కుళ్ళని ఫలములు సుండి. తప్పక మనమా ధన్యవనికి జని తలకొక కొన్నిటి దేతము రండి. భగవద్గీతో ధ్యాన విహారము భక్తిని నార్పగా పరుగున రండి. ప్రార్థన. పరిపూర్ణ ఫలమేచును భవబంధము దంచును. పరిపూర్ణ ఫలమేచును. భారతీయులకు పరమధర్మమై పరమార్థము కూర్చు
భారతీయులకు పరమధర్మమై పరమార్థము కూర్చు భగవద్గీత కథా సుధా రుచి పరిపూర్ణ ఫలమే చూను భవబంధము దంచును పరిపూర్ణ ఫలమే చూను వదలలేరు ఈ రుచి చూచి భక్తులు కదలలేరు కథ వినుచు అడుగులాడి హృదయమునకు పదును గలుగజేయుచు మది కదలిక బాపి మహదానందము కూసు సదమల మతులారా గత జ్వర మద మత్సలులారా ఇదేనోయి అదను వచ్చే గీతార్థమరంధ్రము కొలువలేరు కరువారదుర్రుడి పరిపూర్ణ ఫలమే చూను భవబంధము ధంచును పరిపూర్ణ ఫలమే చూను. భగవద్గీత అర్జున విషాద యోగం మొదటవ అధ్యాయం. కౌరవయూతాపకార ఫలంబు 12 సంవత్సరముల్వని ఉపజించి అజ్ఞాతవాస చర్యా విధి విరటుని బ్రోల వత్సరమెండు బుచ్చి పిదప సంధికై కృష్ణుని సామజపురి కంపి విఫలులై మరి యొక్క విధము గనుక సామంతరాజుల జత కూర్చుకొని యుద్ధ సిద్ధులయ్యా కురుక్షేత్రమునకు పాండవానీకమరగిన బండనంపు సరణి తెలుపంగనేగిన సంజయునకు కపట దుర్యోధన ప్రియ కాంక్షి అయిన అందభూపతి మెల్లగా అడిగినట్లు భగవద్గీత గానము పవన గంగా పానము భగవద్గీత గానము పవన గంగా పానము ధర్మక్షేత్రమై ఒప్పెడు సై కురుక్షేత్రమున గూడిన నా పుత్రులు దుర్యోధనాదులు మా పాండురాజ తన్నయాదులు సై ఏమి చేసిరో చెప్పుమా విందును నేను సంజయ భగవద్గీత గానము పవన గంగా పానము. ఇట్లు ధృతరాష్ట్రుడు అడగగా సంజయుడు ఏమంటున్నాడయ్యా అంటే ఏమంటున్నాడయ్యా రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా పాండవ సైన్యము వ్యూహము మాదిరి పన్నియుంట చూచి దుర్యోధనుడు వెంటనే వెళ్ళెను ద్రోణ సమీపముకు దుర్యోధనుడు వెంటనే వెళ్ళెను ద్రోణ సమీపము వెళ్ళి ఏమంటున్నాడయ్యా అంటే ఏమంటున్నాడయ్యా దేవదేవ గురుదేవారణ జయ భావ వినుమయ్యా దేవదేవ గురుదేవారణ జయ భావ వినుమయ్యా సర్వ సముద్ధం బగు ఆ పాండవ సైన్యము చూసావా ఆ దండున భీమార్జన సములై అలరుచున్నవారు దృష్టకేతువు మత్స్య విభుండును ద్రుపదుడు పురజేత్తు సైభ్యుడు సాధ్యకి కుంటి భోజుడు చేకితానుడుండే ఉత్తమోజుడు కాశీరాజు యథామన్యనుపతి ఆహవని పుణులు ద్రౌపది పుత్రులు అభిమన్యాదులను ప్రముఖ వీరులు మహారథులను బలవంతులు గలరు ప్రముఖ వీరులు మహారథులను బలవంతులు గలరు. పాండవ సైన్యంలో వీళ్ళంతా ఉన్న విషయం ద్రోణాచార్యుల వారికి తెలియదని
దుర్యోధనుడు చెబుతున్నాడా ఏమిటయ్యా? కాదు కాదు, యుద్ధరంగంలో జాగ్రత్త పడమని హెచ్చరించడం అన్నమాట. ఇంతేకాక ఇంకా ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడయ్యా? దేవదేవ గురుదేవారణ జయ భావా వినుమయ్యా, దేవదేవ గురుదేవారణ జయ భావా వినుమయ్యా. మన సైన్యంలో ముక్షులు తెలిపేగా బడబడి తాము భీష్ముడు కర్ణుడు కృపుడు బడబడి అశ్వత్థామ భూరి శ్రవుడు బడబడి జయద్రంధ్రుడు వికర్ణాదులు బడబడి నా నిమిత్తమై తమ ప్రాణాలను నాశనమునరింప పోరాటంలో నిలచినారయ్యా పూజ్యులు ప్రియులంతా. మా పితామహుడు భీష్ముడు సేనని మాడ్గిగాచువాడో, మా పితామహుడు భీష్ముడు సేనని మాడ్గిగాచువాడో అని ఒక మారు భీష్ముడి వైపు చూచాడు. వెంటనే ఏం జరిగిందయ్యా? రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా, రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా. కురువృద్ధుండగు భీష్ముడు వెంటనే మురసిపోయినాడు. దుర్యోధనుడు సంతసించుటకు భుం 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 మనసు శంఖనాదమును చేసినాడు నిశంకమయ్య సేన. కౌరవ సేనలు బేరీరవములు గ్రమ్ముకున్న వండి పణవానకములు భూమి ఆకాశము బ్రద్దలు చేశాయి. పణవానకములు భూమి ఆకాశము బ్రద్దలు చేశాయి. అప్పుడేం జరిగిందయ్యా అంటే, ఏం జరిగిందయ్యా? తెల్ల గుర్రముల రథమును త్రోలే నల్లనయ్య దూచి, తెల్ల గుర్రముల రథమును త్రోలే నల్లనయ్య దూచి, పాంచజన్యమును మ్రోగించగనే పార్థుడు తల ఎత్తి, దేవదత్తమను శంఖమును దెను దిక్కులెల్ల మ్రోయ, దేవదత్తమను శంఖమును దెను దిక్కులెల్ల మ్రోయ. ఇంతేకాక అనంత విజయం యుధిష్ఠరుండు బడబడి పౌండ్ర శంఖమును భీమసేనుడు బడబడి సుఘోష శంఖము నకులుడు యూదే బడబడి మణి పుష్పకమును సహదేవుండు బడబడి కాశీరాజు దృష్టద్యుమ్నుడు బడబడి తమ తమ శంఖాలన్నిటినొకటే ధాటిగను దారు, తమ తమ శంఖాలన్నిటినొకటే ధాటిగను దారు. ప్రపంచమంతా నిండి ఆ ధ్వనులు ప్రతిధ్వనించాయి. కౌరవ సేనల గుండెలు జంకి గబగబలాడాయి, కౌరవ సేనల గుండెలు జంకి గబగబలాడాయి. అప్పుడు యుద్ధానికి తయారుగానున్న కౌరవ సేనను అర్జునుడు చూచి విల్లు నెక్కుబెట్టి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. ఏమన్నాడయ్యా? చిత్తగించు మా నాదపు మన విని శ్రీనివాస సౌరి, చిత్తగించు మా నాదకు మన విని శ్రీనివాస సౌరి. రెండు సేనల మధ్య నరదమును నిండు కృష్ణ, దుర్యోధనునకు ప్రియము కోరిన దొరలెవరున్నారో, వారల చూచక కన్నుల నిండా వరుసగాను నేను, ఎవరెవరులతో పోరవలయునో ఎరుగవలను ముందే, ఎవరెవరులతో పోరవలయునో ఎరుగవలను ముందే అని ఈ ప్రకారంగా పలికే అర్జునుని కోరికపై శ్రీకృష్ణ పరమాత్మ ఆ తెల్ల గుర్రముల రథమును రెండు సేనల మధ్యన నిలిపిన వాడై యుద్ధానికి తెంచిన కౌరవ యోధుల చూపింప, యుద్ధానికి తెంచిన కౌరవ యోధుల చూపింప. కౌరవ సేనను పార్థుడు లేచి కలయ చూచినాడు, కౌరవ సేనను పార్థుడు లేచి కలయ చూచినాడు. ఆ కౌరవ సేనలో ఎవరెవరిని చూచాడయ్యా అంటే, ఎవరెవరిని చూచాడయ్యా? పఠనశీల గీతామృతలోల పావన గుణజాల, పఠనశీల గీతామృతలోల పావన గుణజాల. తాతల తండ్రుల గురువుల మామల తమ్ముల నన్నలను, పుత్రుల మిత్రుల పౌత్రుల చూచి భోరున ఏడ్చాడు,
పుత్రుల మిత్రుల పౌత్రుల చూసి బోరున ఏడ్చాడు. అలాంటి దుఃఖముతో అర్జునుడు ఏమన్నాడయ్యా? చిత్తరించుమా నాథకు మనవేని శ్రీనివాస సౌరి కృష్ణ నిలువలేను ఈ బంధనములను సర్వాంగములు గజ గజ వణకుచు చెమటలు పోసాయి. ఎండేను నాలుక చేతి నుండి నా గాంధీవము సారే. శకటముపై కూర్చొనుటకు కూడా శక్తి చాలదయ్యా. శకటముపై కూర్చొనుటకు కూడా శక్తి చాలదయ్యా. ఎందుకంటే బంధుల గురువుల చంపుకొనుటక బండనంబు కృష్ణ. చేతుల గురువుల చంపుకొనుటక బండనంబు కృష్ణ. చేతులార నా ఆప్తుల చంపి ప్రీతి చెందగలనా. ఎవరి సుఖముకై కులపు పెద్దలు లేని కుటుంబము కలుషితంబు కాదా. ఆ అనర్థములకన్నిటికీ నేనంకురాన్ని కాదా. పాపము చేసిన నాకు నరకము ప్రాప్తించుట నిజము. ఎంత ఘోరమున పొడిగట్టికి నేనెంత చెడ్డవాడా. యుద్ధము చేయను బాణము పట్టను ఊరకుందు బావా. ఆయుధహీనుని శత్రులు చంపిన అరియు మంచిదనచు. చెరచాపాలను వదిలి రథముపై చతికిలబడ్డాడు. చెరచాపాలను వదిలి రథముపై చతికిలబడ్డాడు. రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా. రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా.